హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఈ వీడియోలో పూరీలోకి కానీ చపాతీలోకి కానీ చేసుకునే సింపుల్ కర్రీ అనేది చూపిస్తానండి. ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయని, తర్వాత పచ్చిమిర్చిని, ఇంకా ఆలుని కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఒక క్యారెట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని ఇవన్నీ కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను పసుపు వేసానండి. ఈ పసుపు కొంచెం కలర్ ఎక్కువైపోయింది. ఎందుకనంటే పసుపు అనేది పట్టించానండి. నేను పసుపు కారం ఒకసారే నేను సంవత్సరానికి సరిపడా పట్టించి పెట్టుకుంటాను. ఈ పసుపు కలర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో దానివల్ల కొంచెం కలర్ ఎక్కువైపోయింది. ఈ విధంగా యాడ్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక 3 విజిల్స్ పెట్టుకున్నట్లయితే మనకి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఈ విధంగా చేసిన ఈ పూరీ చపాతీ కర్రీ అనేది భలే టేస్టీగా ఉంటుందండి. జస్ట్ 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. ఎవరైనా వచ్చినప్పుడు కానీ, లేదంటే ఈవినింగ్ ఓపిక లేనప్పుడు కానీ, సడన్గా ఏదైనా రెసిపీ చేసుకోవాలి, ఈజీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. కర్రీ అయితే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత 3 విజిల్స్ తర్వాత నేను ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత తీసేసి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటున్నానండి. మ్యాష్ చేసుకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు తీసుకున్నానండి. ఇలా నార్మల్గా మనం కామన్గా పోపు దినుసులు ఏవైతే వేస్తామో అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్తంత ఇంగువ, కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మనం ఆ పోపంతా ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కర్రీలో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్.